చివర్లో కాస్త కొత్తిమీర వేస్తే కాని రుచి రాదే. అలాగే మనం ఎన్ని గొడవలు పెట్టినా, అంకితతో మాటలనిపించినా కథ క్లైమాక్స్ కి రాలేదు. ఇప్పుడు నువ్విచ్చిన ట్విస్ట్ వల్ల వాళ్ల కథ క్లైమాక్స్ కి చేరిపోయింది. అమ్మా, అర్జున్ వాచిని సాక్ష్యంగా తెచ్చాడు. కానీ నువ్వు చెప్పినట్టు నేను అలాంటి వాచ్నే మరొకటి కొన్నాను. దాంతో భువన, అంకిత నా మాట నమ్మేశారనుకో. నువ్వు వాచ్ పోయిందని చెప్పగానే అది కావేరికో అర్జున్కో దొరికే ప్రమాదం ఉందని నాకు అర్థమైంది. అందుకే నిన్ను అలాంటి వాచే మరొకటి కొనమని చెప్పాను. కొంపలు ముంచే పనులు చేసేటప్పుడు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రూపా. నిజానికి కావేరి భువన గుండెల నిండా నిండిపోయిందే. అలాంటి మనిషిని భువన నుంచి దూరం చేయడం అంత తేలికైన పని కాదు. కానీ కాకి కొన్ని విషయాలు మనకి ముందే చెప్పడం, కావేరి చెప్పిన ప్లాను సరిగ్గా అమలు చెయ్యకపోవడం వల్లే మనం చాలా తేలిగ్గా గెలిచాం. అమ్మా, ఇప్పుడు ఆఫీస్లో జరిగిందంతా కాకి తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది. సరే సరే, ఫోన్లో ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు. త్వరగా ఇంటికి రా, నీకు మంచి స్వీట్ చేసి పెడతాను. అక్క, అమ్మా, అంకిత పిలుస్తుంది, మేము బయలుదేరుతున్నాం ఇంటికి. అంకిత, రేపటి నుంచి నువ్వే చైర్మన్వి. హ్యాపీగా ఉండు. జరిగిందంతా మర్చిపోమ్మా. అంకిత, ఎందుకు ఇంకా మూడీగా ఉన్నావు?